డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉండబోతుంది అండ్ నిజాంలో కూడా బ్యాన్ చేయాలి అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? దిక్కుమాల సినిమా పూరి జగన్నాథ్ తీశాడు. ఆ సినిమాలు చేస్తాడు అనుకుంటారా? రవితేజ గారి మూవీ అండ్ అలాగే పూరి గారి మూవీ ఒకే రోజు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. బట్ ఇద్దరి మధ్య పోటీ ఎందుకు, అవసరమా పూరి గారు మాస్ మహారాజ్ రవితేజతో పెట్టుకోవడం అని అంటున్నారు. మాస్ మహారాజా మాత్రం తప్పకుండా హిట్ అవుతుంది. అయినా ఆయన మీద పోటీ వేయడం పూరి జగన్నాథ్ తాలూకు తప్పు. ఇది వ్యాపారం, ఇది 100 మంది జీవితాలతో సంబంధించిన సమస్య. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, నో డౌట్ అట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగా ఉన్నాయి, చాలా బాగుంది. డబుల్ స్మార్ట్ రాబోతోంది. పూరి జగన్నాథ్ గారు ప్రస్తుతం ఒక ఫ్లాప్ ఇచ్చారు, లైగర్ అని. సో చాలా పెద్ద ఫ్లాప్ అయిపోయింది. ఏంటంటే ఆయన మూవీస్ ఉంటే సూపర్ హిట్ అవుతాయి, లేకపోతే సూపర్ ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. సో డబుల్ స్మార్ట్ ఎలా ఉండబోతుంది అండ్ నిజాంలో కూడా బ్యాన్ చేయాలి అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను అందరు చెప్పినట్టు చెప్పను, నేను డిఫరెంట్ గా చెప్తాను. ఎందుకంటే సినిమా అన్నది ఒక మీడియా. మీరేదో నా కులాన్ని పెట్టారు, నా మతాన్ని పెట్టారు, ఎవరో మా పెదనాన్న కొడుకు ఇంటి పేరు పెట్టారు అంటే ఎలాగ వద్దమ్మా. స్మార్ట్ శంకర్ అనేవాడు సూపర్ హిట్ సినిమా అది. తర్వాత లైగర్ అనే సినిమా ఘోరమైన ఫ్లాప్ అయింది. డబుల్ స్మార్ట్ శంకర్ అనే సినిమా పూరి జగన్నాథ్ తాలూకు చావో బ్రతుకో తేల్చేస్తుంది. నిజమే కదమ్మా. లైగర్ ఎంత నష్టం అయింది? లైగర్ సినిమా మామూలు నష్టం కాదు కదా, దారుణమైన నష్టం. ఈ సినిమా ఏమన్నా మన సమస్య మాట. దాన్ని పట్టుకొని ఏదో ఒక పాటలో ఎవరో ఒక డైలాగులు వాడారని ఈ సినిమాను బ్యాన్ చేస్తామంటే, అంటే సినిమా వాళ్ళందరూ అంత అసమర్థులా? సినిమాను బ్యాన్ చేసే అధికారం ఎవరికుందమ్మా చెప్పండి? ఎవరికుంది? వీళ్ళు ప్రపోజల్ పంపిస్తారు దేనికో, గవర్నమెంట్ ఆఫీస్ కమ్యూనికేషన్స్ కో సినిమాటోగ్రఫీకో వీళ్ళు ప్రపోజల్ ఇస్తారు. మా మనోభావాల్ని కించపరిచేలాగా ఉంది అని చెప్పడం కోసం ఇస్తే, అది సమంజసంగా ఉంటే వీళ్ళని సమాధానం సంజాయిషి అడుగుతారు. అర్థమైందా? వీళ్ళు సంజాయిషి ఇచ్చింది వాళ్ళని నచ్చకపోతే అప్పుడు సినిమా దానికి కారణాలు చెబుతూ ఈ కట్స్ తీసేయండి, ఈ పాట తీసేయండి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఎవరైతే మామూలుగా ఎలిగేషన్ తీశారో వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఈ 4 ముక్కలు తీసేయండి అంటారు. అంతేగాని బ్యాన్ చేయడానికి వాళ్ళెవడు? సినిమా బ్యాన్ అంటే మాటలా ఏమా? 200 కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత ఒక్క మాటతో సినిమా మూసేస్తారా ఎవరన్నా? ఎవడాడు చెప్పండి? సో బ్యాన్ అయితే అవ్వదు ఖచ్చితంగా. ఎలాగవుతుందమ్మా? ఇదేదో అంతకుముందు అలాగైతే మాల పిల్లలు ఎలా అయిపోవాలి? అమ్మో మా మాలోళ్ళు అందరి కోసం సినిమా తీశారంటే ఆ సినిమా వచ్చేదా? గొల్లబాబు ఏమైపోయింది? మా గొల్లోళ్ళందరూ కలిసి సినిమా తీశారంటే ఆ గొల్లబాబు సినిమా వచ్చేదా? రైతు బిడ్డ మా రైతులు సినిమా తీసినట్టు ఎలాగవుతుంది? ఎవరు మట్టు వాళ్ళు ఎలిగేషన్ తీస్తుంటే ఈ సినిమా మనోవికాసం అంటే ఆనందం కోసం తక్కువ ఖర్చుతో ఒక గొప్ప వినోద సాధనాన్ని అందిద్దామన్న ఉద్దేశంతోనే సినిమా తయారయ్యింది. అంతకుముందు సినిమా రేట్లు ఎంత ఉండేవి? పావలా, 10 రూపాయి ఇలాగుండే. ఇప్పుడు కూడా సినిమా రేట్లు ఎంత ఉంటాయి? 100 రూపాయలు ఉన్నాయి. డీజీ సెంటర్లో 100 రూపాయలు. ఈ 100 రూపాయలతో కొన్ని కోట్ల విలువైన సినిమా ఆగిపోనా? గనక ఇది బొమ్మాటికి తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డబుల్ స్మార్ట్ శంకర్ రిలీజ్ అవుతుంది, మంచి విజయాన్ని కూడా సాధిస్తుంది. కాదంటే విజయాన్ని సాధించడానికి ఉన్నటువంటి ఆ జోష్ని కొంత తగ్గిస్తాయి. ఈ దరిద్రం ఏమవుతుందంటే ఆ జోష్ పోతుంది. సో కొంత నెగటివిటీ వస్తుంది కాబట్టి జోష్ అనేది తగ్గుతుంది. సో డబుల్ స్మార్ట్ డివైడ్ అవుతుంది. హిట్ అవుతుందంటారా? డబుల్ స్మార్ట్ మూవీ హిట్ అవుతుందంటారా? నా నమ్మకం అది. ఎందుకంటే నా నమ్మకం ఇంతవరకు ఆ వాణి దయ వల్ల ఏది వమ్ము కాలేదు. నా నమ్మకం ఏంటంటే సినిమాలో మనకి పెద్ద మెసేజ్లు అవసరం లేదమ్మా. సామాన్య ప్రేక్షకుడు చూసింది 2.5 గంటలు హాయిగా నవ్వుకున్నావా,
బాగుందా, ఏదో ఒకటి రెండు సన్నివేశాల్లో గుండె చూకుమందా, ఇంతేగాని మిగతా ఎవరు చూడరమ్మా. సో రవితేజ గారి మూవీ అండ్ అలాగే పూరి గారి మూవీ ఒకే రోజు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. బట్ ఇద్దరి మధ్య పోటీ ఎందుకు, అవసరమా పూరి గారు మాస్ మహారాజ్ రవితేజతో పెట్టుకోవడం అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఎవరి మూవీ వాళ్ళది అంటారు అంతేనా? అనుకోవచ్చు, అది ఎప్పుడో జరుగుతుంది. అది అన్నిసార్లు జరగదు, ఒక్కొక్కసారి జరుగుతుంది. రెండు సినిమాలు రిలీజ్ అయినా ఉదయం సినిమా సక్సెస్ అయ్యి రెండో సినిమా సక్సెస్ అయితే బాగుంటుంది, అది బాగా ఆడుతాయి కూడా. కానీ ఇదేంటంటే మాస్ మహారాజ్ సినిమా స్టైల్ వేరు, మిస్టర్ బచ్చన్ కదా. అంటే దానికి ఈ మధ్య అమితాబ్ బచ్చన్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కల్కి సినిమా తర్వాత చాలా ఎక్కువైంది. కరెక్ట్. నిన్నటి వరకు మన ప్రభాస్ అనుకున్నాం, ఉత్తర భారతదేశంలో అమితాబ్ బచ్చన్ ఎంత క్రియేటివ్ ఉందంటే, మొన్న ఆ హిందీలో చూసా, ప్రెస్ మీట్కి వెళ్తే అమితాబ్ బచ్చన్ ఫస్ట్ సినిమా నీకు తెలీదు, జంజీర్ అనే సినిమాలో తీశాడు. దానికి వచ్చిన అప్లాజ్ వచ్చింది. ఆయన డయాజ్ పెద్ద గ్రాండ్ ఫంక్షన్ చేశారు, డయాజ్ ఎక్కినట్టయితే దానికి వచ్చిన ఫంక్షన్ అమితాబ్ బచ్చన్ డాన్స్ చేశాడు. 80 ఏళ్ల వయసులో డాన్స్ చేయడు. అంటే ఆయన మానసికంగా ఎంత ఆత్మబలంతో లేకపోతే డాన్స్ చేస్తాడు. అది తీసి పక్కన పెడదాం, ఆ ఇన్ఫ్లుయెన్స్ తో కథ రాసుకున్నట్టుగా ఉంది. ఈయనకి మాస్ మహారాజ్ గారి మొదటి నుంచి కూడా అమితాబ్ బచ్చన్ భక్తుడు. ఇది ఇలా ఉంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, నో డౌట్ అట. ఇక్కడ పూరి జగన్నాథ్ తాలూకు విషయానికి వస్తే, ఈ పూరి జగన్నాథ్ కెరీర్ ఒక్కసారి పరిశీలించినట్టయితే హిట్ అయితే హిట్ అయిపోతుంది, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయిపోతుంది. మనసు పెట్టి సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అయిపోతాయి. ఒక పోకిరి సినిమా తీసినటువంటి డైరెక్టరు ఈ మధ్య వచ్చాయి కదా ఏవో సినిమాలు, దిక్కుమాలి సినిమాలు పూరి జగన్నాథ్ తీశాడు. ఆ సినిమాలు తీస్తాడు అనుకుంటారా? ఎక్కడ పోకిరి, ఎక్కడ లోఫర్, అలాంటి సినిమాలు తీయగలడా? అలాంటి హార్ట్ అటాక్లు ఎన్నో పోయినాయి, బాగున్న సినిమాలు ఏవో బాగున్నాయి. ఈ మధ్య కాలంలో ఇస్మార్ట్ శంకరే కదా బాగుంది. దానికి ఇదేంటంటే ఈయనకి చావు బ్రతుకుల సమస్య అంతే తప్పకుండా. అది ఇక్కడ ఈ సినిమా ఎలా తీసాడు అన్నది మనం గ్యారెంటీ చెప్పలేము. అది అందువల్ల డెఫినెట్ గా ఇస్మార్ట్ శంకరు దాని గురించి భవిష్యత్తే చెప్పాలి. మాస్ మహారాజా మాత్రం తప్పకుండా హిట్ అవుతుంది. అయినా ఆయన మీద పోటీ వేయడం పూరి జగన్నాథ్ తాలూకు తప్పు. అంతేనమ్మా, ఈ వ్యాపారం ఇది 100 మంది జీవితాలతో సంబంధించిన సమస్య. పోయింది ప్రొడ్యూసరే బయట తెలుస్తాడు, ఆ ప్రొడ్యూసర్ తో పాటు యూనిట్ లో వాళ్ళందరికీ అన్నం లేకుండా అయిపోతుంది. సినిమా పోయినట్టు ఇంకే సినిమా చేస్తాడు, సినిమా తీయడు.